మకర రాశి 2026 ఫిబ్రవరి. మిత్రులారా, మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. మకర రాశికి చాలా మంచి సమయం అని చెప్పొచ్చు, కొంచెం బ్యాడ్ పీరియడ్ అని కూడా చెప్పొచ్చు. పార్ట్నర్ కనెక్టెడ్ చాలా ఇష్యూస్ ఉంటాయి ఈ మంత్లో. ఫైట్స్ చాలా సాలిడ్ అవే అవుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు, ఎనీ బిజినెస్ కనెక్టెడ్ ఇష్యూస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సెలబ్రేషన్ కూడా ఉంది, తోడు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళడం అలాంటివి జరుగుతాయి. పెట్స్ని చాలా మీరు మీ ఇంట్లో కనుక పెట్స్ ఉంటే పెట్ లవర్ అయితే మీరు కొంచెం వారి కేర్ తీసుకోండి. తర్వాత యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దామండి. ఫస్ట్ మనం హెల్త్ చూద్దాం. హెల్త్ చాలా బాగుంది, ఎందుకంటే జస్టిస్ కార్డ్ వచ్చింది, రీబర్త్ కార్డ్ వచ్చింది. అంటే ఏదైనా పాస్ట్ కనెక్టెడ్ ఏదైనా సిక్నెసెస్ ఉంటే అవి కూడా క్లియర్ అయిపోతాయి. ఎలాంటి బాధలు ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతాయి. జస్టిస్ కార్డ్ వచ్చింది. లెట్స్ సీ ధన ప్రాప్తి చూద్దాం. ఓకే, ఫ్యామిలీ ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి. ఫ్యామిలీ మీ నుంచి ఎవరైనా ఊర్లు ట్రాన్స్ఫర్ అవడాలు కానీ ఇలాంటివి ఏవో జరుగుతూ ఉంటాయి. ధనప్రాప్తి అయితే తప్పకుండా జరుగుతుంది. బట్ ఏంటంటే లగ్జరీ ఐటమ్స్ కొనుక్కోవడం కానీ అలాంటివి చేస్తారు, లేకపోతే పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏదో చేద్దామని ప్లానింగ్లో ఉంటుంది. పేరెంట్స్ యొక్క సపోర్ట్, గైడెన్స్, గురువు యొక్క గైడెన్స్ కూడా చాలా బాగా దొరుకుతుంది ఈ మంత్లో. నేను ఎప్పుడు పాజిటివ్ పాయింట్సే చెప్తున్నాను, నెగిటివ్ ఎందుకు చెప్పట్లేదు అంటారు. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఆలోచన విధానం ఉంటుంది. మీరు యూట్యూబ్లో అన్ని నెగిటివ్ పాయింట్స్ వింటారు, నేను చాలా మటుకు పాజిటివ్ పాయింట్స్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. రిలీజ్ ద పెయిన్. ఎంత మీకు పెయిన్ ఉందో ఆ పెయిన్ అంతా మీరు రిలీజ్ చేయాలి. పాస్ట్లో ఎవరో మీకు ఏదో చేశారంటే గతం అని గతాన్ని పాతి పెట్టండి. ఫ్యూచర్ గురించి ఓవర్ థింకింగ్ చేయకండి. ప్రజెంట్ గురించి బాగా కష్టపడి పనిచేస్తే మంచిది. రేకి యూనివర్స్ ఏంజిల్స్ మీకు జస్టిస్ ఇస్తాయి అని చెప్తున్నాయి. అంటే లాంగ్ రన్లో మీరు పడుతున్న కష్టానికి ఏదో ఒక ఫలితం దొరుకుతుంది. ఫిబ్రవరిలో ఏమేం చేయాలి? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఆర్గ్యుమెంట్స్ చేస్తే కనుక మీరు గ్రో అవ్వలేరని చెప్తుంది యూనివర్స్. కెరియర్లో అస్సలు గ్రో అవ్వలేరని చెప్తుంది. కాబట్టి దయచేసి ఆర్గ్యుమెంట్స్ని పక్కన పెట్టండి. కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లేకపోతే బిజినెస్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా మీకు సక్సెస్ దొరుకుతుంది అని చెప్తున్నారు. సో జస్టిస్ కార్డ్ మళ్ళీ సెకండ్ టైం వచ్చింది మిత్రులారా. ఈ కార్డ్ చాలా అద్భుతమైన కార్డు, చాలా తక్కువ మందికి వస్తుంది. ఈ కార్డు వస్తే మాత్రం చాలా మంచి, ఆ మంత్ చాలా బాగుందని వింటాను నేను. ఒకవేళ ప్రిడిక్షన్స్ మీకు కనెక్ట్ అయితే కనుక రేకి యూనివర్స్ ఏంజల్స్ ఆశీర్వాదం అనుకోండి. లెట్స్ సీ అబెండెన్స్. ధనప్రాప్తి అయితే ఉన్నది. లెట్స్ సీ రిలేషన్షిప్. ఒక వాక్శుద్ధి ఉంటుంది. మేము చెప్పడానికి మేమేం దేవుళ్ళు కాదు, కానీ మంచి జరగాలని కోరుకుంటాం. బ్యాలెన్స్ బాగా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తే మీ యొక్క రిలేషన్షిప్స్ కూడా హ్యాపీగా ముందుకెళ్తాయి.